ఎప్పుడూ ఒకరికి ఒక పని అప్పజెప్పే ముందు దానికి వారు తగినవారా కాదా అని చూడాలి. లేదంటే ఈ తోటమాలిలాగా బాధపడాల్సిందే. తోటమాలి కోతి. వారణాసి ప్రభువుల అందమైన తోటని ఒక తోటమాలి రక్షిస్తూ వచ్చాడు. ఒక రాత్రి తోటమాలి మిత్రుడు అతన్ని కలవడానికి వచ్చాడు. నమస్తే మిత్రమా, మన ఊళ్ళో రేపు తిరునాళ్ళు ఆరంభం. తెలుసు. బోలెడన్ని కాలక్షేప అంశాలుంటాయి. రావాలని ఆశగానే ఉంది, కానీ నేను రాలేనే. ఏంటి, రాలేవా? ఏ? ఎవరు తోటలోని మొక్కలకి నీళ్లు పోస్తారు? నువ్వు వెళ్ళిరా. మరునాడు ఒక కోతి తోటకి వచ్చింది. ఏంటి తోటమాలి, దిగులుగా కూర్చొని ఉన్నావు? రేపు తిరునాళ్ళు, నేను వెళ్ళలేకపోతున్నాను. నేను వెళ్తే తోటకి ఎవరు నీళ్లు పోస్తారు? ఇదేనా నీ దిగులుకి కారణం? నేను నా మిత్రులు తోటని చూసుకుంటాం. అలాగా, చాలా సంతోషం. నేను 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సంతోషంగా వెళ్ళి రండి. కోతి తన మిత్రులను పిలిచి విషయం చెప్పింది. వెంటనే అన్నీ నీళ్లు పోయడానికి బయలుదేరాయి. ఏంటి ఇక్కడ వటవృక్షాలు, చిన్న మొక్కలు ఉన్నాయే? అవును, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని నీళ్లు పోయాలో తెలియడం లేదే. ఇది చాలా సులభమైన పని. ప్రతి మొక్కని పీకేసి వేళ్ల లోతును చూసి నీళ్లు పోస్తే పోలే. ఇలా అనగానే కోతులన్నీ మొక్కలు పీకేసి చూశాయి. తోటమాలి 2 రోజుల తరువాత తన మిత్రుడితో తిరిగొచ్చి తన తోటను చూసి అదిరిపోయాడు. ఏయ్, ఏం చేశారు? ఇదేంటి? మేము వేళ్లు లోతు చూసే నీళ్లు పోసాం. అయ్యో, నేను రాజుగారికి ఏమని సమాధానం చెప్పను? ఇందుకే అర్హత ఉన్నవాళ్లకి పని చెప్పాలి, లేదంటే ఇలాగే పెద్ద నష్టం కలుగుతుంది. మూర్ఖులను నమ్మి ఏ పని చేయరాదు. తోటమాలి నీరు పోసే పనిని ఎవరికి అప్పగించాడు? కుక్క, కోతి, ఎలుక, సింహము. కోతి. సరైన సమాధానం.